జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మా వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్ రామానుజుల 1009వ తిరునక్షత్ర మహోత్సవాన్ని మన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో 4వ రోజు జరుపుకుంటుండేటటువంటి ఒక అద్భుత వైభవాన్ని మనం ఆస్వాదిస్తున్నాం. రామానుజాచార్యుల వారు మహాద్భుతమైనటువంటి మేధావి. కేవలం మేధావే కాదు, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వ్యక్తి కూడా. అయితే భగవంతుడు ఎవరిని అనుగ్రహిస్తాడు? ఎవరి హృదయం నిష్కల్మషంగా ఉంటుందో, ఎవరి హృదయం అహంకార రహితమవుతుందో, ఎవరి హృదయంలో ప్రేమ నిండి ఉంటుందో, ఎవరి హృదయం విజ్ఞానానికి ఆకరమవుతుందో, ఎవరి యందు గురు పరంపర ప్రభావము నిండి ఉంటుందో అలాంటి వారు భగవంతునికి ప్రీతిపాత్రులు కాగలుగుతారు. అలాంటి వారిని భగవంతుడు కూడా స మహాత్మా సుదుర్లభ, అలాంటి వాడు నాకు దొరకడమే చాలా కష్టమయ్యా అని అనుకుంటాడు. అలాంటి జ్ఞానిని మే ఆత్మ జ్ఞాని త్వాత్మైవ మే మతం, నా ఆత్మగా నేను వారిని భావిస్తా అని కూడా భగవద్గీతాది గ్రంథాల్లో భగవంతుడే స్వయంగా చెప్పుకున్నాడు. అలాంటి కోవకి చెందినటువంటి మహనీయులు మన భగవద్ రామానుజ ఆచార్య స్వామి. వారి 1009వ తిరునక్షత్ర మహోత్సవాన్ని మనం జరుపుకుంటూ వారి యందు కలిగిన భగవత్ కృపని వారు మన యందు కూడా ప్రసరింపచేసే ఒక దయని చూపించాలి అని మనం ప్రార్థన చేస్తున్నాం. ఓ 2 సన్నివేశాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామానుజాచార్యుల వారు వారి 17వ సంవత్సరం దగ్గర నుంచి యాదవ ప్రకాశులు అనే మహానుభావుల దగ్గర వేదాంతాధ్యయనం చేయాలి అని వెళ్ళారు. సుమారుగా ఓ 8 సంవత్సరాల పైచిలకు వారి దగ్గర వేదాంతాధ్యయనాన్ని చేస్తూ గడిపారు. మధ్యలో ఏవో కొంతకాలం ఇటు అటు కాస్త విశ్రాంతి ఏర్పడ్డా, విరామం కలిగినప్పటికీ సుమారుగా 8 సంవత్సరాల పైచిలకు అక్కడ ఉన్నట్టుగా మనకి చరిత్ర తెలియజేస్తుంది. ఈ యాదవ ప్రకాశకులు అనేటటువంటి మహానుభావులు కాంచీపురానికి ప్రక్కన ఉండే తిరుపుట్కుళి అనే ఒక క్షేత్రం ఉంది, అక్కడ ఉండేవారు. అక్కడికి వెళ్ళారు వీరు. అప్పటికే వీరు గృహస్థు, కానీ కుటుంబాన్ని కాంచీపురంలో పెట్టారు. అక్కడ వేదాంతం కోసం వెళ్ళారు. ఇది నడుస్తూ ఉండగా ఆ సమయంలో ఒక సందర్భం ఏర్పడింది. కాంచీపురాన్ని అప్పట్లో పాలించేటటువంటి పరిపాలకుడు, అప్పట్లో ప్రాంతీయ రాజ్యాలు ఉంటూ ఉండేవి కదా,
ఆ ప్రాంతానికి అంతటికీ కూడా రాజుగా ఉండేటటువంటి ఒక మహనీయుడి యొక్క ఇంట్లో వాళ్ళ కుమార్తెకి ఏదో ఒక రకమైనటువంటి గ్రహదోషం ఏర్పడింది. ఏదో భూతావేశాలు అని అంటుంటారే, ఏదో అలాంటిది ఏదో ఏర్పడింది. ఆమె క్రమంగా చిక్కిపోవడం ప్రారంభించింది. ఎవరికీ దాన్ని అరికట్టడానికి సాధ్యం కాలేదు. పరిశీలన చేసినటువంటి రాజుగారికి ఆ ప్రాంతంలో మహాపండితుడు ఒక పెద్ద ఆయన ఉన్నారు అని తెలిసింది. యాదవ ప్రకాశులు చాలా మంత్రతంత్ర శాస్త్రవేత్త అని కూడా వారికి కబురు అందడం చేత సరే వారిని ప్రార్థన చేద్దామని వారి దగ్గరికి తన యొక్క మనుషుల్ని పంపించి మా కుమార్తె కాస్త ఉపకారం చేసి పెట్టండి అని ఆయన అడగడం జరిగింది. సరే, రాజుగారి దగ్గర నుంచి పిలుపు వచ్చినప్పుడు తిరస్కరించడం బాగుండదు కదా అని ఈ యాదవ్ ప్రకాశులు అక్కడికి వెళ్ళారు. రాకుమార్తెకి ఏర్పడ్డటువంటి దోషం తొలగడం కోసమని ఆవిడని కూర్చోబెట్టి ఆ ముందర ఏదో ముగ్గులు గట్రా ఏదో వేస్తారు. దాంట్లో ఏవో ఈ నిమ్మకాయలు లాంటివన్నీ పెడతారు. పెట్టి అక్కడేదో మంత్రాలు తంత్రాలు చెప్తుంటారు, ఏదో చేస్తుంటారు. అదేదో ఒక ప్రక్రియ. అలాంటి ప్రక్రియ ఆ మహనీయుడు చేశాడు. కానీ ఆ రాకుమార్తె దానికి స్పందించలేదు సరికదా. ఒక మాట అంది, ఏమయ్యా నన్నేదో చేద్దామని వచ్చావు, నేనెవరో నీకు తెలుసునా? తెలియదు. ఏదో ఒక దోషం, గ్రహదోషం అని. పోనీ నువ్వెవరో నీకు తెలుసునా అంటే పాపం ఆయన అది తెలియదు అన్నాడు. పిచ్చివాడా, నువ్వెవరో నేను చెప్తా. గత జన్మలో నువ్వు ఒక ఉడుములా ఉండేవాడివి, అడవిలో తిరుగుతూ ఉండేవాడివి. అక్కడికి బాటసారులై ప్రయాణం చేసేటటువంటి చక్కటి భాగవతోత్తములైనటువంటి శ్రీ వైష్ణవులు ఒక చెట్టు క్రింద ఆగి అక్కడ స్నాన సంధ్యాదులు చేసుకుని ఆ పక్కన ఉండేటువంటి నీళ్లతోటి కాస్త ప్రసాదం తయారు చేసి వారు తీసుకుని వెళ్ళేటటువంటి భగవంతుడికి ఆరాధన సమర్పణ చేసి ఆ భగవంతుడికి నివేదన చేసి ఆ చేసినటువంటి పదార్థాలని వాళ్ళు ప్రసాదంగా స్వీకరించినప్పుడు ఆ స్వీకరించిన దాంట్లో జారినటువంటి కొన్ని మెతుకులు అక్కడక్కడ పడుంటే ఆ తర్వాత వాళ్ళ పాత్రలను శుద్ధి చేసుకుని వెళ్ళేటప్పుడు అక్కడ మిగిలినటువంటి ఆ భగవత్ నివేదిత శేష ప్రసాదం ఉందే, భాగవత శేషం అనేటువంటి ఆ ప్రసాదం ఉందే, అది నువ్వు అక్కడ ఉడుముగా ఉండడం చేత దాన్ని తిన్నావయా. భాగవత ప్రభావం నీ యందు ఫలించి నీకు ఇదిగో ఈ రకమైనటువంటి ఉత్తమ పండితుడిగా తయారయ్యే జన్మ నీకు ఇచ్చిందయా, అది నీ కథ. మరి నువ్వెవరు అన్నాడు. ఆయన, నేను గత జన్మలో చాలా గొప్ప పండితుణ్ణి, వేదాలన్నీ అధ్యయనం చేసినటువంటి ఒక ఉత్తమ పండితుణ్ణయ్యా. నేను యజ్ఞం చేద్దామని ప్రారంభం చేశా, కానీ ఆ యజ్ఞం మధ్యలో విచ్ఛిత్తి ఏర్పడింది దురదృష్టవశం చేత. యజ్ఞం మధ్యలో ఏర్పడేటువంటి విచ్ఛిత్తి కారణంగా నాకు బ్రహ్మరక్షస్త్వం ఏర్పడింది. నేను చేసినటువంటి మంత్రలోపము, తంత్రలోపము, క్రియాలోపము. మన వాళ్ళు యజ్ఞాలు అవి చేసేటప్పుడు ఏదో మంత్రలోపం, తంత్రలోపం, క్రియాలోపం, మరో లోపం, ఈ లోపాలన్నీ కూడా తీరాలని ప్రార్థన చేస్తుంటారు. ఇలాంటి లోపాలు ఏర్పడడం చేత నాకు ఆనాటి ఆ ఉత్తమ పండితుడిగా అయ్యి కూడా ఈవేళ ఇలా బ్రహ్మరక్షసుగా తిరిగేటటువంటి ఒక దుర్గతి పట్టిందయా. అంచేత నువ్వెవరో నీకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు, నన్నేం పోగొడతావయ్యా నువ్వు? పో. ఎలా పోతావు నువ్వు? నీ దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు రామానుజుడని, ఆయన తీసుకునిరా, ఆయన శ్రీపాద తీర్థం ఇస్తే నేను పోతా. ఇది రాజుగారు, రాణిగారు, అక్కడ ఉండే పెద్దలు వీళ్ళందరి ముందర చెప్పేటప్పటికి గురువుగారికి ఇదివరకే వారు రకరకాల అర్థాలు చెప్తూ ఉండడం చేత మనసులో కొంచెం ఒక రకమైన అసంతృప్తి ఉంది. శిష్యుడి మీద ప్రేమ ఉంది, వాత్సల్యం ఉంది, కానీ చుట్టూ చేరిన వాళ్ళు కలిగించినటువంటి ఆ కిరికిరి ప్రభావం కొద్దిగా అప్పుడప్పుడే వస్తుంది. ఇంతలో ఇది కూడా జరిగేటప్పటికి కొంచెం మనసుకి కష్టం వేసింది. సరే, ఏమైనా పరిశీలించి చూడాలి అని ఆయన కూడా పట్టుదల కలిగింది.
రాజుగారికి ఆశ ఉదయించింది. తన కూతుర్ని బాగు చేయగలిగేటటువంటి వ్యక్తి ఇక్కడే ఉన్నాడు, ఈయన దగ్గరే అని. వెంటనే గురువుగారిని పర్మిషన్ కోరాడు రాజుగారు. అయ్యా తెప్పించండి బాబు, వారెవడో అతన్ని. వెంటనే రాజభటులని పంపించి ఆ పిల్లవాడిని తీసుకురండి అయ్యా అని పంపించారు. గురువుగారి దగ్గర నుంచి కబురు వచ్చింది, రాజుగారి దగ్గర నుంచి కబురు వచ్చింది. రామానుజుల వారు అక్కడికి రావడం జరిగింది. రామానుజుల వారు అక్కడ కూర్చొని చూశారు. సో ఆ పిల్ల యొక్క శిరస్సు మీద వీరి పాదాన్ని పెట్టి ఆ తీర్థాన్ని అక్కడ అందించగానే ఆ బ్రహ్మరాక్షసి ఆ పిల్ల దగ్గర నుంచి విడిపోయింది. ఆ పిల్ల స్పృహ తప్పినట్టుగా పడిపోయింది. కొంతసేపటికి లేచింది. కానీ ఈ లేచినప్పటికీ కొత్త కాంతితోటి లేచింది. సహజమైనటువంటి తనకుండే స్వరూపంతో లేచింది. గురువుగారికి చాలా తృప్తి కలిగింది, కానీ కోపం కూడా వచ్చింది. రాజుగారికి అయితే ఆనందానికి అవధి లేదు. ఎంతో కాలం చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయితే ఈవేళ ఈ రకంగా తన పిల్ల మళ్ళీ బాగుపడింది అని ఆనందం కలిగింది. బోల్డంత ధనం పట్టుకొచ్చి రామానుజుల వారికి ఇచ్చారు. రామానుజుల వారు నమస్కారం పెట్టి, ఇది నా ప్రభావం ఏమిటి కనుక మా ఆచార్యులకి చెందుతుంది ఇదంతా అని మొత్తం ఆ ధనం అంతా పట్టుకొచ్చి మళ్ళీ గురువు గారికే ఇచ్చేశారు ఆయన. కానీ యాదవ ప్రకాశకుడికి చుట్టూ వాళ్ళు చేసినటువంటి ఈ రకమైనటువంటి ఉపదేశ ప్రభావం చేత ఆయనలో మరింత ద్వేషం పెరిగి ఈ రామానుజుల వారిని ఇలా ఉండనివ్వడానికి వీల్లేదు. ఏమో ఇతను కనుక అలా ఉన్నట్టయితే ఇంకా ఏం చెప్తాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, కనుక ఇతన్ని ఏదో రకంగా అంతం అందిస్తే బాగుంటుంది అని అనుకుని గురువుగారు ఏదో ఒక కాశీ యాత్ర అని ఒక వ్యాజ్యం పెడతారు 1000 ఏళ్ల క్రితం. ఇప్పుడంటే మనకి ఎన్నో రోడ్స్ ఏర్పడ్డాయి, వాహన సౌకర్యాలు ఉన్నాయి, అప్పట్లో అంతా అడవులే. గురువుగారి ప్లాన్ ఏమిటంటే యాత్ర పేరు చెప్పి ఇతన్ని తీసుకువెళ్ళి ఎక్కడనో అడవుల్లో వదిలేస్తే ఏ జంతువులో తినేస్తాయి, మనకేం ఉపద్రవం ఉండదు. లేదా ఇది తప్పుకుని కనుక దాటినట్టయితే కాశీయాత్ర అని పేరు పెట్టి శుభ్రంగా అక్కడ ఏ ప్రయాగ దగ్గరకో తీసుకువెళ్ళిన తర్వాత నదిలో ముంచి తద్వారా నీటికి అర్పించినట్లయితే అటు వారికి పుణ్యం వస్తుంది, మనకి నెరవేరాల్సినటువంటి లక్ష్యం నెరవేరుతుంది అని ఒక పథకాన్ని రచించి యాత్ర చేస్తారు. రామానుజుల వారికి ఆంతరంగికుడుగా ఉండేటటువంటి గోవింద భట్టర్ అనే అతని యొక్క సోదరుడి ద్వారా యాత్ర సాగుతూ ఉంటుంది. రామానుజుల వారిని కూడా తీసుకుని యాత్రకు బయలుదేరుతారు గురువుగారు కాంచీపురం నుంచి కాశీ యాత్రకి. కానీ వింధ్య పర్వతాల దగ్గరికి వెళ్ళిన తర్వాత, అంటే వింధ్య పర్వతాలు దాటితే అక్కడికి చేరతారు. ఆ వింధ్య పర్వత ప్రాంతంలో వెడుతూ ఉండేటప్పుడు ఈ రహస్యం ఆ గోవింద అనేటటువంటి అతను గోవింద భట్టర్ అని అంటారు. రామానుజుల వారికి మెల్లిగా చెవిలో ఊది, నువ్వు ఈ గురువుగారి సమూహంలోంచి నువ్వు తప్పించుకొని ముందర బయటికి వెళ్ళిపో, ఇక్కడ ఉండద్దు, నువ్వు ఉంటే నీకు ప్రాణానికి రక్షణ లేదు, వెంటనే వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళానయ్యా, ఎలా వెళ్ళాలి, అంత చుట్టూ కారడవో కీకారణ్యమో ఏదైనా అందాలి, నువ్వు ముందర ఇందులోంచి బయటకైతే వెళ్ళిపో అని అతను నిర్బంధించి రామానుజుల వారిని అక్కడి నుంచి బయటికి పంపించేస్తాడు. సరే, మర్నాడు చూస్తే రామానుజులు కనిపించలేదు. పాపం ఏదో అడవ జంతువులు తినేశాయి అని అనుకుని మనసులో తృప్తి కలిగి బయటికి ఏదో పాపం ఏదో ముసలి కన్నీళ్ళు కార్చారు. తర్వాత యాత్ర పూర్తి చేసుకుని ఎప్పుడో 2 నెలల తర్వాత, ఎప్పుడో 3 నెలల తర్వాత వీరు వచ్చారు. కానీ ఇంతలో ఏం జరిగిందంటే రామానుజాచార్యుల వారు ఆ మూటా ముల్లే తీసుకుని ఆ అడవిలోకి వెళ్ళిపోయి కీకారణ్యం, వింధ్యారణ్యం తెలిసిన దారి కాదా, తెలిసిన ఊరు కాదా, దారి తప్పి ఇటు అటు తిరుగుతూ అక్కడ ఏం చేయాలో తోచని ఒక దశలో ఒక బోయ దంపతులు అతనికి తారసపడ్డారు అడవిలో. ఆ బోయ దంపతులు ఈ పిల్లాన్ని చూసి, ఎవడోయా నువ్వు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏమిటిలా ఒక్కడివి అని వాళ్ళు మాట్లాడారు. ఈయనకి అర్థమైంది, నేను ఫలానా వాడిని, ఫలానా కాంచీపురం, ఇలా తప్పిపోయి దారి తప్పిపోయాను నేను అంటే, ఓ అలాగా, మేము కాంచీపురం పోతున్నాం, వస్తావా అన్నారటండి ఆ దంపతులు. 1 రోజు 2 రోజులు ప్రయాణం సాగింది. ఒకనాటి అర్ధరాత్రి దాటిన తర్వాత
ఆ బోయత, అతని యొక్క భార్య, బోయవాడి యొక్క భార్య అలా లేచి నాకు దాహం వేస్తుందా అని అందిట ఆవిడ. అదే బోయేవాడు అన్నాడు, ఇప్పుడు అర్ధరాత్రి నీకు దాహం ఎవరు తీస్తారు, ఇప్పుడు పడుకో, పొద్దున్న చూద్దాం మళ్ళీ. అయ్యో దాహం ఇప్పుడు వేస్తుందంటే పొద్దున అంటావేంటి, నాకు నీళ్ళు ఎక్కడో కావాలి అని ఆవిడ ఉంటుంది. వాదన జరుగుతోంది ఇద్దరికి. రామానుజుల వారు కూడా పక్కనే పడుకున్నాడు పాప, అడవిలోను ఓ చెట్టు కింద. ఏమిటి మాటలు వినిపిస్తున్నాయని లేచి చూస్తే వీళ్ళిద్దరూ వాదులు ఆడుకుంటున్నారు. వెంటనే ఈయన అన్నట్ట, పర్వాలేదమ్మా నువ్వు ఇక్కడే ఉండవయ్యా, నేను చూసి వస్తా ఎక్కడైనా నీళ్లు ఉన్నాయేమో చుట్టుపక్కల అని ఆ పక్కన ఉండే చెట్టుని పైకెక్కితే ఎక్కడో దూరంగా కాస్త నీళ్లు కనిపించాయి. సరే నేను పక్కన ఎక్కడో నీళ్లు ఉన్నట్టు కనిపిస్తోంది ఇక్కడ, నేను వెళ్ళి ఆ నీళ్లు పట్టుకొస్తాను మీకోసం, కొంచెం వెయిట్ చేయమ్మా అని చెప్పి ఈ రామానుజులు అక్కడికి వెళ్ళారు. నీళ్లున్నాయి అక్కడ, ఓ చిన్న నుయ్యి, ఓపెన్ నుయ్యి లాంటిది. కానీ ఆ నీళ్ళని తీసుకెళ్ళేది ఎట్లా, పాత్రలు గట్రా ఏం లేవా. సరే ఇంతలో కాస్త ఇటు అటు చూసి ఒక పెద్ద ఆకులు ఉండే ఒక చెట్టు మించి 2 ఆకుల్ని తీసి వాటిని జాగ్రత్తగా దొన్నెలాగా తయారు చేసి దాంట్లో నీళ్లు తీసుకుని ఇద్దామని ఇక్కడికి వచ్చేటప్పటికి ఎక్కడెవరో కనిపించలే. ఆ బోయేవాళ్ళు లేడు, ఆ బోయత లేదు. ఏమైపోయారు వీళ్ళు. పిలిచాడు అతన్ని, ఎవరైనా కనిపిస్తారేమో, ఎక్కడ ఇటు అటు తిరిగాడు. తెలతెలవారుతుంది అప్పటికి. ఇటు అటు వెతుకుతుంటే దూరంగా ఏవో గోపురాలు కనిపిస్తున్నాయి, ఎక్కడో దగ్గరలో ఊరున్నట్టు కనిపిస్తోంది. సరే వీళ్ళ కోసం చూసినా వాళ్ళు ఏం కనపడలేదు. కొంతసేపు అయిన తర్వాత ఆ నీళ్ళని అక్కడే వదిలిపెట్టేసి ఆ గోపురాలు కనిపించేవి పెడితే పరిచయం ఉన్న గోపురాల్లా కనిపిస్తున్నాయి, కాంచీపురపు గోపురాల్లా కనిపిస్తున్నాయి. ఆశ్చర్యం వేసింది. మేము సుమారుగా 1 రోజులు నడిచి ఇంత దూరం వచ్చాం, 2 రోజుల్లో నేను ఇక్కడికి ఎలా రాగలిగాను, అంత అడవిలోంచి. ఆశ్చర్యం వేసింది ఈ పిల్లాడికి. కాంచీపురం ఊరు తెలిసింది. ఇంటికి వెళ్ళాడు, అమ్మగారిని కలిశాడు. గుళ్ళో అక్కడ ఉండేటటువంటి ఒక కాంచీ పూర్ణులు అనేటువంటి ఒక పెద్ద ఆయన ఉండేవారు. ఈయనకి చిన్నప్పటి నుంచి మిత్రుడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా జరిగింది అని చెబితే ఆశ్చర్యపడ్డాడు ఆయన. నాయనా, అడవిలో నిన్ను కాపాడినటువంటి ఆ బోయవాడు ఈ కంచె వరదరాజేనయ్య. ఆ బోయత ఈ వరదరాజు యొక్క ప్రియ పత్ని అయినటువంటి పెరుందేవి తాయార్, వీళ్ళే నీ కోసం బోయవాళ్ళుగా వచ్చారు అని ఆ మహానుభావులు చెప్పారు. అర్చకులు ఆనందించారు. అయ్యో ఇంత అదృష్టం నాకు కలిగిందే అని సంతోషపడ్డాడు ఈయన. భగవద్ అనుగ్రహానికి పాత్రుడు ఈ పిల్లవాడు అని తెలిసింది. అంతేకాదు వాళ్ళు ఏమన్నారంటే, బహుశా భగవంతుడే నిన్ను నీళ్లు తెమ్మని అడిగాడయా, అందుచేత నువ్వు ఈవేళ నుంచి ఓ పని చేయి. ఇప్పుడు ఎలాగో నువ్వు ఇప్పుడు గురువుగారు అయితే లేరు కదా, యాత్రకు వెళ్ళారు. సరే వాళ్ళు తిరిగి రావడం ఇంకా చాలా కాలం పడుతుంది కదా, అప్పటిదాకా ఊరికి కూర్చోవడం ఎందుకు? ఏ నూతులోంచి నీళ్లు నువ్వు తెచ్చావో ఆ నూతి నీళ్ళే తీసుకుని వచ్చి ప్రతిరోజు బిందెతోటి చక్కగా స్వామికి హాయిగా ఆరాధన కోసం సమర్పించవయా. నిన్ను బహుశా అలాంటి ఈ తీర్థ కైంకర్యం చేయమని బహుశా భగవంతుడు నీకు ఆదేశించి ఉంటాడు, కనుక అది చేసుకో అని చెప్పారని వాడి జీవితంలో ఒక సన్నివేశం. ఇది మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, పాదస్పర్శ చేత బ్రహ్మరాక్షసుని పోగొట్టి ఒక అద్భుతమైనటువంటి ప్రభావాన్ని తనలో కలిగిన వ్యక్తి. ఇది జీవితంలో మొదటి సమయంలో జరిగిన సన్నివేశం. ఇలాంటి సన్నివేశమే మళ్ళీ వీరికి సుమారు 100 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు కర్ణాటక రాజ్యానికి సంబంధించిన తొండనూర్ అనే ప్రాంతాల్లో మళ్ళీ జరుగుతుంది. చాలా కాలం, సుమారుగా 90 సంవత్సరాలు పైబడ్డ కాలం అది. వీరు కర్ణాటక రాజ్యానికి వెళ్ళారు. సుమారుగా 20 సంవత్సరాల పైచిలుకు ఆ ప్రాంతంలో వారు ఉన్నట్టుగా మనకి చరిత్ర చెప్తోంది. ఆ సందర్భంలోనే మేల్కోట అని ఒక క్షేత్రం ఉంది కర్ణాటక రాజ్యంలో. ఆ మేల్కోట క్షేత్రాన్ని పునరుద్ధరణ చేసి, నిర్మాణం చేసి, అందులో భగవంతుని ప్రతిష్ఠ చేసి, సుల్తాన్ దగ్గర ఉండేటువంటి ఉత్సవమూర్తుల్ని తెచ్చి అక్కడ ప్రతిష్ఠించి ఉత్సవాలు సక్రమంగా జరిగే వ్యవస్థ చేశారు. ఈనాటికి వారు ఏర్పరిచిన 51 కుటుంబాల వారు అక్కడ స్వామి సేవలో ఉన్నారు. ఇది చరిత్ర. అది చేయడానికి పూర్వం వీరు ఏదో ఒక సందర్భంగా ఆ తొండనూరు ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చింది.
శ్రీరంగంలో ఉండేటువంటి రామానుజుల వారు తొండనూరు వెళ్ళారు. ఆ తొండనూరు వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటటువంటి ఒక పరిపాలకుడు, ఒక రాజు, అతని కుమార్తె కూడా బ్రహ్మరాక్షసి పట్టి బాధపడుతోంది. ఆ ప్రాంతం అంతా రకరకాల అరిష్టాలకి గురై ఉంది. అనావృష్టి, పంటలు లేనితనం, పశువులన్నీ ఎండిపోతుండేటటువంటి స్థితి ఇలా ఉండేది. దీంతోపాటు ఆ రాజు తన కుమార్తెకి పట్టినటువంటి ఒక పెద్ద రాక్షసి పీడతోటి ఆయన చాలా బాధపడుతుండేవాడు. ఆయన ఏదో ఒక రకమైనటువంటి జైన మతంలోనో దేంట్లోనో ఉండేవాడు. అయితే ఆ సందర్భంలో వీరు ఇలాంటి ప్రభావం కలిగిన ఒక వ్యక్తి రామానుజులు ఇక్కడికి వచ్చారు, ఈ ప్రాంతంలో ఉన్నారు అని అక్కడ ఉండేటువంటి రాజుగారి పరివారంలో ఒకళ్ళకి తెలిసి వాళ్ళు ఆ రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇలాంటి వ్యక్తి ఇక్కడ ఉన్నారు కనుక మనం ఆయన దగ్గర కూడా ఇదివరకు ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు ఆ రాజు, పెద్ద కాల, కనుక ఈయన దగ్గర కూడా ప్రయత్నం చేసి చూడొచ్చు కదా అని అంటే, రాజు అతని రాణి పరివారంతో పాటు వచ్చి రామానుజుల్ని, అయ్యా ఇలా ఉంది స్థితి కనుక మీరు మాకు ఏదైనా ఉపకారం చేసి పెట్టండి అని వాళ్ళు ప్రార్థన చేస్తారు. సంతోషం, రామానుజులు వారు ప్రయత్నం చేద్దాం, నేనేమి ప్రామిస్ చేయనయ్యా, ప్రయత్నం అయితే చేద్దాము అని వెళ్ళి రామానుజుల వారు ఆ పిల్లని చూస్తారు, పలకరిస్తారు. ఆ పిల్ల ప్రశాంతంగా సమాధానం చెప్తుంది, నీ శ్రీపాద తీర్థం నాకు ఇస్తే నేను పోతా, నువ్వు పోయినట్టుగా మాకెట్లా గుర్తు అని అడుగుతారు. ఆ పక్కన ఒక కిటికీ ఉంటుంది, ఆ కిటికీ దగ్గరికి చూపించి, ఆ ఎదురుకుండా చెట్టు కనిపిస్తోందే, నేను ఇక్కడి నుంచి పోయేటప్పుడు ఆ చెట్టు కొమ్మ విరిచిపోతా, అదే నేను పోయినందుకు గుర్తు. చాలా సంతోషం వేసింది. రామానుజుల వారికి వాళ్ళు పాదపూజ చేసి ఆ పిల్లకి శ్రీపాద తీర్థాన్ని ఇప్పించి వారి పాదాన్ని ఆ పిల్ల యొక్క తల మీద మోపితే ఆ పిల్ల ఒక ఆరుపరిచి పడిపోతుంది. ఇంతలో ఆ చెట్టు పెళపెళ విరుగుతుంది. ఆవిడ పోయినట్టుగా వాళ్ళకి తెలిసింది. రాజుకి ఎంతో కాలం మనసులో ఉండేటువంటి బాధ తొలగింది, ఆనందించాడు. రాజు, రాణి, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి రామానుజుల వారికి శిష్యులవుతారు. అంతకుముందు అతని పేరు బిట్టిదేవుడు అని ఉండేది. రామానుజుల వారి శిష్యులైన తర్వాత ఆయనకి విష్ణువర్ధనుడు అనేటటువంటి నామకరణం చేస్తాడని. అంతేకాకుండా ఆ రాజుతోటి చెప్పి, నాయన ఈ ప్రాంతం అంతా అరిష్టాలతో ఉందయ్యా, దీనికి మంచి మార్గాన్ని మనం అన్వేషించి మన ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకోవచ్చును అని వారికి గైడెన్స్ ఇస్తారు రామానుజులు. ఎలాగో తెలియదు పాపం రాజుకి. అప్పుడు రామానుజులు వారు చెప్తారు, అక్కడ ఉండేటువంటి ఆ పర్వతాల మధ్యలో ఇక్కడ మనం ఒక జలాశయాన్ని ఏర్పరుద్దాము, అంటే ఒక పెద్ద డ్యామ్ కన్స్ట్రక్ట్ చేద్దాము, దానికి కావాల్సిన టెక్నాలజీ అంతా రామానుజులు ఇస్తారండి. జల సంరక్షణలో రామానుజుల వారికి ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి నైపుణ్యం ఏర్పాటు చేయించిన ఆనాటి జలాశయం ఈనాటికి కూడా అక్కడ ఉంది, తొండనూరులో. ఈనాటికి కూడా అంత అందంగా అద్భుతమైనటువంటి పెద్ద జలాశయం, దానికి యాదవ సముద్రము అని పేరు పెట్టారు ఆ రోజుల్లో రామానుజుల వారు. యాదవ సముద్రము ఎందుకంటే అక్కడ పక్కన యాదవాద్రి అనే ఒక క్షేత్రం ఉంది, కొండమీద నరసింహస్వామి. ఆ యాదవాద్రి సంబంధం కలిగిన యాదవ సముద్రం అని పేరు పెట్టారు. చాలా పెద్దది. దానికి 74 తూములు ఏర్పాటు చేశారండి, కెనాల్స్. వీటితోటి పంటలు పండించే విధానాన్ని అక్కడ వాళ్ళకి నేర్పారు. పశువులు బాగుపడ్డాయి, పంటలు బాగుపడ్డాయి, నీటి వనరులు ఏర్పడ్డాయి, రాజ్యం చక్కగా చల్లగా వికసించింది కళకళలాడుతూ. ఆ ప్రజలందరూ కూడా రామానుజుల వారి శిష్యులు అయ్యారు. సరే, తర్వాత అక్కడ వాళ్ళకి రాజుగారికి గతంలో ఉండేటటువంటి వాళ్ళు ఎవరో వాళ్ళు కొంచెం కోపాలు తాపాలు వచ్చాయి. వాళ్ళకి తర్వాత రామానుజుల వారు సమాధానాలు చెప్పారు అని చరిత్ర చెప్తోంది. ఆ సందర్భంగానే అంతకుముందు వీరు అక్కడికి వెళ్ళినప్పుడు వీరికి ఒక విగ్రహం దొరికింది అక్కడ. ఆ విగ్రహానికి నారాయణమూర్తి యొక్క విగ్రహం. సరే, ఇప్పుడు రాజుగారికి తన మీద విశ్వాసం కలిగింది, తనకి శిష్యుడయ్యాడు. ప్రాంతం అంతా పాడి పంటలతోటి సస్యశ్యామలంగా తయారైంది కనుక, నాయనా ఇక్కడ ఒక మంచి విగ్రహం దొరికిందయ్యా, దానికి ఒక మంచి ఆలయం నిర్మాణం చేద్దాం. చూశాడు రాజుగారు, అద్భుతమైనటువంటి విగ్రహం, చక్కగా ఆలయం కడదాం అన్నారు.
దానికి సెల్వనారాయణ అని పేరు పెట్టారు. తిరునారాయణపురము అని దానికి పేరు పెట్టి ఒక అద్భుతమైనటువంటి ఆలయం కట్టారు. అది పశ్చిమ ప్రాంతంలో శ్రీరంగానికి ఉండేటటువంటి క్షేత్రం కనుక దానికి మేలుకోట, మేల్ అంటే పశ్చిమం అంటారు, మేల్కోటై అని పేరు పెట్టారు. ఇప్పుడు ఉంది మేల్కోటై అని అంటారు, అది ఆ క్షేత్రానికి పేరు. అక్కడ పక్కన ఉండేటువంటి కొండ మీద నరసింహస్వామి ఉంటాడు, ఆయన పేరు యాదవాద్రీసుడు అని అంటారు అన్నమాట. రామానుజుల వారు ఆలయాన్ని నిర్మాణం చేయించి దానికి ఒక వ్యవస్థని ఏర్పాటు చేశారు. ఇవాళకి అవే కుటుంబాలకు సంబంధించినటువంటి 51 ఫ్యామిలీస్ ఆ సేవలు చక్కగా చేస్తూ ఉంటారు. ఇది రామానుజుల వారి యొక్క 90 సంవత్సరాలు దాటినప్పటికీ, అంటే వారి చిన్న వయస్సులో ఒక ప్రభావం కలిగి ఉన్నారు. భగవద్ అనుగ్రహాన్ని పొందారు తనని రక్షించడంలో. చివరి వయస్సులు అంటే 90 సంవత్సరాలు పైబడ్డ తర్వాత కూడా అదే ప్రభావం కలిగి తమ పాద స్పర్శతోటి సకల దోషాలు వ్యక్తులకి తొలగించగలిగే మహత్త కలిగి ఉన్నారు వారు. ఆ సందర్భంలో తనతోటి వాదించవచ్చినటువంటి 10,000 మందికి వీరు ఒక తెర పెట్టి వాదించి వారందరికీ కూడా వాస్తవ స్వరూపాన్ని, తాత్విక జ్ఞానాన్ని కలిగించారు అని మనకి చరిత్ర చెప్తోంది. తొండనూరుకు సంబంధించినటువంటి ఇతిహాసాన్ని తెలియజేస్తూ అంత ప్రభావం కలిగినటువంటి వ్యక్తి అంటే కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, వాటర్ సేవింగ్ టెక్నాలజీ, అగ్రికల్చరల్ టెక్నాలజీ, ఇన్ని కలిగినటువంటి మహనీయులు రామానుజులు. ఆనాటి నుంచి అంత చేసినటువంటి ఆ ఉపకారాన్ని తలుచుకుంటూ మనం వారి యొక్క 1009వ తిరునక్షత్ర మహోత్సవాన్ని చేసుకునే అదృష్టాన్ని మనం పొందుతున్నాము అనేది మనందరికీ కూడా ఎంతో ఆనందాన్ని ఇచ్చేటటువంటిది. కృతజ్ఞత మానవులుగా మనలో మరింత వర్ధిల్లుగాక అని భగవంతుడిని ప్రార్థన చేసుకుంటూ జై శ్రీమన్నారాయణ.